హాయ్ అండి. కాలీఫ్లవర్ అండ్ బటానీ కర్రీ చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా కాలీఫ్లవర్ బఠానీ ఇలా ఉడకబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే బండిలో కొంచెం ఆయిల్ అలాగే షాజీరా కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని అందులో కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో ఒక టమాటో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బఠానీ కాలీఫ్లవర్ కూడా వేసి బాగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా కలిపి కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా ఇందులో కొంచెం ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.